రైట్ గా డీటెయిల్స్ లకు వెళ్తే అఖండ 2 విడుదలపై నేడు బాలకృష్ణతో పాటు నిర్మాతలు దిల్ రాజు సిరీస్ సమావేశం కానున్నారు. ప్రొడ్యూసర్లు, ఫైనాన్షియర్లు ఈ సమావేశంలో సినిమా రిలీజ్ డేట్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. డిసెంబర్ 25న సినిమా విడుదలపై ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే లాస్ట్ మినిట్ లో రిలీజ్ వాయిదా పడటం వల్ల తమకు నష్టం జరిగిందని పంపిణీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 24న నైట్ ప్రీమియర్స్ నిర్వహించాలన్న ఓవర్సీస్ లో థియేటర్ల అందుబాటు కష్టమని పంపిణీదారులు తెలిపారు. ఇదే కారణంతో విడుదల తేదీపై స్పష్టత కావాలని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా థియేటర్ల వద్ద ఏర్పాటు చేసిన కటౌట్లను తొలగించవద్దని సూచనలు పంపినట్లు సమాచారం. అన్ని అనుకూలిస్తే డిసెంబర్ 12నే అఖండ 2 విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని శ్రీకాంత్ స్పెషల్ కరెస్పాండెన్స్ అయితే వివరిస్తారు. చెప్పండి శ్రీకాంత్. రైట్ ఫాతిమా, ఏదైతే అఖండ సినిమా విడుదలకు సంబంధించి కొంత ఇప్పుడు ప్రస్తుత తాజాలో చూస్తే కనుక బాలకృష్ణ అలాగే నిర్మాతలు దిల్ రాజు సిరీస్ లతో పాటు ప్రొడ్యూసర్లు అలాగే ఫైనాన్షియల్ సమావేశమై ఈ సినిమా విడుదల తేదీపై కీలక నిర్ణయం అనేది తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఈ మధ్యాహ్నం వారు సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. అయితే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ల అభ్యంతరాలు, లాస్ట్ మినిట్ వాయిదా వల్ల జరిగిన నష్టాలు, థియేటర్ అందుబాటు కష్టాలు, కటౌట్ తో తొలగించవద్దన్న సూచనలు, ఇవన్నీ టాలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న వార్తలు ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక ఏదైతే డిసెంబర్ 25వ అంటే ఈ సినిమాకు సంబంధించి డిసెంబర్ 25న విడుదలపై ఓవర్సీస్ లో కొంత సమస్యలు ఉన్నప్పటికీ అన్ని అనుకూలంగా జరిగితే డిసెంబర్ 12న సినిమాను విడుదలయ్యే అవకాశం ఉందంటూ కూడా కొంత వార్తలు చక్కర్లతో పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ సమావేశానికి సంబంధించి ఈ రోజు అంటే ఈ మధ్యాహ్నం సమావేశం జరగనుంది. టాలీవుడ్ వర్గాలు ఏవైతే దీనిలో డిస్ట్రిబ్యూటర్లతో కలిసి విడుదల తేదీపై ఫైనల్ చేస్తారంటూ కూడా అధికారిక ట్విట్టర్ అకౌంట్ ఏదైతే అఖండ 2 ఆఫీషియల్ లో పోస్ట్ చేయడం జరిగింది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా ఈ సమావేశం తర్వాత అనేది వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ డిసెంబర్ 12 అనేది ఇది ప్రస్తుతం అత్యంత సాధ్యత కలిగిన తేదీగా అనేది కూడా చెప్పుకుంటున్నప్పటికీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు సులభంగా బుక్ చేసుకోవచ్చు అన్న ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో కటౌట్లు కూడా మార్చకుండా ఉండవచ్చు అన్న ఒక అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అయితే సినీ వర్గాలు ఇదే తేదీపై ఆశలు వెల్లడిస్తున్నప్పటికీ అయితే ఇటు ఇంకొక డిసెంబర్ 25 కూడా క్రిస్మస్ వద్ద అంటే క్రిస్మస్ పండుగ ఉన్న నేపథ్యంలో విడుదలకు ఓవర్సీస్ లో కొంత అభ్యంతరాలు ఉన్నాయి. అంటే నైట్ ప్రీమియర్లు కూడా కష్టంగా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ కుదరదు అన్న ఒక అభ్యంతరం అయితే వ్యక్తం అవుతున్న నేపథ్యంలో భారతదేశంలో ఇది మంచి అంటే ఓవరాల్ గా భారతదేశం సంబంధించి ఇది ఒక మంచి విండో అయినప్పటికీ కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకొందరు కూడా ఈ డిసెంబర్ 19 లేదా 23న సినిమాను విడుదల చేయాలని సూచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే హాలిడే సీజన్ పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక సినిమా వాయిదా పడడం అనేది అంటే కారణం చూసుకుంటే కనుక ఏరోస్ ఇంటర్నేషనల్ నుంచి దాదాపు 28 కోట్లకు సంబంధించిన లీగల్ డిస్ట్రిబ్యూట్ అలాగే మద్రాస్ హైకోర్టు స్టే ఆర్డర్ జారీ చేశారు. అంటే ఆ డిస్ట్రిబ్యూట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అమౌంట్ కు సంబంధించి మద్రాస్ హైకోర్టు స్టే ఆర్డర్ జారీ చేయడంతో దీంతో డిసెంబర్ 5న ప్రీమియర్లు 6న విడుదల ఈ సినిమాకి సంబంధించి క్యాన్సిల్ అనేది జరిగింది. అయితే ఇటు నిర్మాతలు ఎవరైతే 14 days ప్లస్ ఫ్రాన్స్ కు సంబంధించి అపాలజీ చేసి వెరీ సూన్ విత్ అండ్ న్యూ డేట్ అంటూ కూడా విధంగా సోషల్ మీడియా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అలాగే బోయపాటి శ్రీను అలాగే బాలకృష్ణ కూడా దీనికి సంబంధించి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే కనుక అఖండ 2 సినిమా ఏదైతే అఖండ తాండవం ఏదైతే సినిమా ఉందో ఆ సినిమాకి సంబంధించి కొంత ప్రేక్షకులకు సంబంధించి బాలయ్య అభిమానులకు సంబంధించి కొంత నిరాశ కలిగిందని చెప్పుకోవాలి. ఏదేమైతేనే అంటే ఈ డిసెంబర్ 12 లేకపోతే 19, 23 తేదీలో లేదా 25 తేదీల ఈ 4 తేదీల్లో సినిమాను కన్ఫర్మ్ చేసి అంటే సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే కనుక బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్.